టాప్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానీ, లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ కానీ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలామంది నన్ను కామెంట్ సెక్షన్స్లో చాలాసార్లు అడుగున్నారు, నేను ఎఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేసేస్తున్నాను, మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నాను, కానీ నా గోల్ ఇంకా ఎందుకు రీచ్ అవ్వట్లేదు అనే డౌట్ చాలామందికి ఉండిపోయింది. అయితే వాళ్ళని నేను అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక గోల్ డిసైడ్ అయిన తర్వాత ఎంతవరకు మీరు మీ గోల్ రిలేటెడ్ ఆ థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు, మీ యాక్షన్స్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు, అసలు నిజంగా కంట్రోల్ చేశారా అనే క్వశ్చన్ మిమ్మల్ని మీరు ఒకసారి వేసుకోండి. ఎందుకంటే ఏది చేయాలన్నా ఫస్ట్ అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? థాట్ ప్రాసెస్లోనే స్టార్ట్ అవుతుంది. చిన్న మైండ్లో ఉన్న థాట్నే మనం కంట్రోల్ చేయలేనప్పుడు ఇంత పెద్ద లైఫ్లో ఒక బిగ్ సక్సెస్ ఫ్యాక్టర్ని ఎలా ఈజీగా కంట్రోల్ అయిపోతుందని మీరు డిసైడ్ అవుతున్నారు? లేదు కదా. 100లో 98% ఇక్కడ ఫెయిల్ అయిపోతారు. మనం అనుకుంటాం, కానీ దాన్ని కంట్రోల్లో పెట్టేటప్పుడు ఫెయిల్ అవుతాం అనమాట. ఒకసారి ఈ పాయింట్ వెరిఫై చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం జస్ట్ డిసైడ్ అవుతాం అంతే, నాది ఇది గోల్ అని, కానీ దాని మీద ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాం. ఒకవేళ పెట్టిన మొదటి 2 రోజులు పెడతాం, 3వ రోజు మమ్మ అని చెప్పేసి ఆపేస్తాం అనమాట. ఎంతమంది కంటిన్యూస్గా నేను ఈ టైం పీరియడ్లో ఇది చెయ్యాలనుకుంటున్నాను అనే పాయింట్ మీద ఫిక్స్ అయ్యి కన్సిస్టెన్సీతో కష్టపడుతున్న వాళ్ళు ఈ డౌట్ అడిగినా ఒక వర్త్ ఉంటుందన్నమాట. సో ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అంటే మన థాట్ ప్రాసెస్లో మనం సాధించేస్తాం అని ఫీల్ అవుతాం, కానీ రియాలిటీలో దాన్ని ఏమీ చేయడానికి మనం ట్రై చేయమన్నమాట. అది సెకండ్ పాయింట్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం కష్టపడుతున్నాం, సైమల్టేనియస్లీ మన గోల్ చాలా మంచిది, మంచి ఉద్దేశం ఉంది, దానికోసం మన సంకల్ప బలం కూడా గట్టిగా ఉంది, బట్ ఇంకా నాకు రాలేదు అంటే దెర్ ఈజ్ సమ్ మ్యాజికల్ మూమెంట్. యూనివర్స్ ఒక టైమింగ్ అనుకుంటుంది, ఆ టైం ఫ్రేమ్ కోసం మనం వెయిట్ చేయాలి. మన లాస్ట్ మెట్టికి చాలా దగ్గరలో ఉన్నాం, ఇంకా ఒక్క స్టెప్ వేస్తే సక్సెస్ వచ్చేస్తుంది అనే స్టేజ్లో ఉన్నప్పుడు గివప్ ఇవ్వకండి. ఖచ్చితంగా అది అవుతుంది, బట్ యూనివర్స్ ఒక పర్ఫెక్ట్ టైమింగ్ కోసం చూస్తుంది, ఆ మ్యాజిక్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని. సో కొంచెం సహనం అనేది ఆ స్టేజ్ దాకా వెళ్ళే వాళ్ళు వహించాలి. సో ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చాలా చాలా కీ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. ఒకసారి వీటి మీరు ఆలోచించి మీరు చేస్తున్న ప్రాసెస్లో ఎక్కడైనా ల్యాక్ అవుతున్నారేమో క్రాస్ వెరిఫై చేసుకోండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో చిన్న మాట మాకు షేర్ చేయండి.